పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. వెల్కమ్ టు సుమన్ టీవీ అండి. ప్రధానమంత్రి క్రీడా మహోత్సవంలో భాగంగా ఈరోజు లక్ష్మణ్ గారి ఆధ్వర్యంలో బ్యాడ్మింటన్ పోటీలు జరుగుతున్నాయి. పార్టీలో కీలకమైన ఇది లక్ష్మణ్ గారి శిష్యులుగా ఉంటా వినయ్ గారు, వాళ్ళ మిస్సెస్ కార్పొరేటర్ గారు కూడా ఈ కార్యక్రమాల పట్ల తమ అభిప్రాయాన్ని తెలియజేయవలసింది కోరుతున్నాం. వినయ్ గారు చెప్పండి సార్, మీకు దాదాపుగా లక్ష్మణ్ గారితో 2 దశాబ్దాల అనుభవం ఉంది. ఎలా చూస్తారు? కంటిన్యూగా 6 సంవత్సరాల నుంచి ఈ క్రీడల్ని ప్రోత్సహించడానికి లక్ష్మణ్ గారు చేస్తున్న ప్రయత్నం, మీ యొక్క ఆధ్వర్యంలో ఈ పోటీల్ని ఎలా చూస్తున్నారు? ఇవాళ డాక్టర్ కె లక్ష్మణ్ గారు రాజ్యసభ సభ్యులు. వారు రాజ్యసభ సభ్యులు అయినప్పటి నుండి కూడా యువతకి మనం ఎప్పుడు ప్రోత్సాహం చేయాలి. యువత ఏదైతే స్వామి వివేకానంద గారు ఉన్నారో వారిని ఆదర్శంగా తీసుకొని లక్ష్మణ్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, ఎమ్మెల్యేగా లేనప్పుడు, ఇప్పుడు రాజ్యసభ ఉన్నప్పటి నుండి కూడా ఢిల్లీలో ఎంత బిజీ ఉన్నా కూడా ముషిరాబాద్ నియోజకవర్గంలో ఎప్పుడు అందుబాటులో ఉండే నాయకుడు మా లక్ష్మణ్ గారు. వారు ఎప్పుడు యువతని ప్రోత్సాహం చేస్తారు. ఏదో ఒక స్పోర్ట్స్ ఎప్పుడు యువతకు మనం ప్రోత్సాహం చేయాలి. మొన్నటికి మొన్న మీరు చూసారు 6 ఏండ్ల సంధి ప్రతి సంవత్సరం ప్రధాని నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రి ఖేల్ మహోత్సవ్ ఈ క్రీడల్ని వాళ్ళు ప్రోత్సహిస్తూ మొన్నటికి మొన్న 15 రోజుల కింద కూడా క్రికెట్ టోర్నమెంట్లు వారే నిర్వహించారు. మళ్ళీ వాళ్ళ బ్యాడ్మింటన్ కార్యక్రమం నిన్నటి నుంచి ఈ స్పోర్ట్స్ స్టార్ట్ అయినాయి. నిన్న అండర్ 15 అబౌవ్ 15 ఇయర్స్ స్టూడెంట్స్ అందరూ కూడా ఇక్కడ ఎంతో ఉత్సాహంతో వాళ్ళు క్రీడలో పాల్గొన్నారు. ఇవాళ 40 అండర్ 40 అబౌవ్ 40 మార్నింగ్ నుండి కూడా ఎంతో పెద్ద ఉత్సాహంతో ఇక్కడ క్రీడాకారులు అందరూ కూడా ఎంతో సంతోషిస్తారు. ఇవాళ నేను యువతకి ఒకటే పిలుపునిస్తున్నా, ఏదైతే పెద్దలు లక్ష్మణ్ గారు ఎప్పుడు చెప్తుంటారో యువత ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఉండాలంటే ఖచ్చితంగా ఇలాంటి స్పోర్ట్స్ అనేది చాలా కీలకం వాళ్ళ బాడీకి. మనకు ముఖ్యంగా బ్యాడ్మింటన్ కానివ్వండి, క్రికెట్ కానివ్వండి, రన్నింగ్ కానీ అనేకమైన స్పోర్ట్స్ వాళ్ళు ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. కాబట్టి యువత ఇంకా పెద్ద ఎత్తున రాబోయే రోజుల్లో ఈ పాల్గొని లక్ష్మణ్ గారు ఏదైతే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారో ఇంకా రాబోయే రోజుల్లో కూడా వారు ఖచ్చితంగా ఈ స్పోర్ట్స్ని వాళ్ళు ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు లక్ష్మణ్ గారు. తప్పకుండా అండి. మీరు సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ కో-కన్వీనర్గా ఉన్నారు. విద్యార్థి నాయకుడి నుంచి లక్ష్మణ్ గారిని ఫాలో అవుతూ ఉన్నారు. లక్ష్మణ్ గారు మీరు అన్నట్టు అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజల మనిషిగా ఉన్నారు. ఈ క్రీడల పట్ల కంటిన్యూగా ఆయన లెగసీని మీరు కంటిన్యూ చేస్తూ ఉంటారా? ఈ క్రికెట్, ఈ బ్యాడ్మింటనే కాకుండా యువతను ఉత్సాహపరచడానికి ఖచ్చితంగా లక్ష్మణ్ గారి ఆశీర్వాదంతోనే మేము ఇవాళ రాజకీయంలో ఉన్నతమైన స్థానంలో ఉన్నామంటే వారి ఆశీర్వాదంతో. నేను గతంగా యువ మోర్చా జిల్లా అధ్యక్షునిగా కూడా వారి అప్పుడు రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు లక్ష్మణ్ గారు. వారి ప్రోత్సాహంతోనే మేము ఇలా ఒక కార్పొరేటర్గా ముఖ్యంగా యువతని నేను యూత్ వింగ్ ప్రెసిడెంట్ ఉన్నప్పటి సంది కూడా వారు మమ్మల్ని అందరినీ ప్రోత్సాహం చేస్తుండే. మీరందరూ కూడా యూత్ వింగ్లో ఉండి యువతకు మనం ఇంకా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వారిని ఆదర్శంగా తీసుకొని ఈ స్పోర్ట్స్ కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా ఇంకా ముందుకు తీసుకెళ్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. డెఫినెట్గా. అదేవిధంగా కార్పొరేటర్లు ఎక్కువగా గెలిచారు. దాంట్లో ముఖ్యంగా ఇప్పుడు గాంధీనగర్ కార్పొరేటర్గా మీ శ్రీమతి గారు ఆధ్వర్యంలో గతంలో కూడా చేశారండి? ఫస్ట్ టైం చేశారు. అభివృద్ధిలో ఏ విధంగా ఉంది అంటే మీ మేడం గారి పేరు ఒకసారి చెప్పండి. నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి, ఈమె కార్పొరేటర్ అయిన తర్వాత బీజేపీ శ్రీమతి ఏ పావని వినయ్ కుమార్ గాంధీనగర్ బీజేపీ కార్పొరేటర్గా గత 5 సంవత్సరాలుగా ప్రజల్లోకి నిరంతరం అందుబాటులో ఉంటున్నాము. ఏ సమస్య అన్నా కూడా లక్ష్మణ్ గారి ఆశీర్వాదంతో, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో మేము ఎప్పుడు ప్రజల్లో అందుబాటులో ఉండి సుమారు ఒక 40 కోట్ల వరకు కూడా ఈ గాంధీనగర్ డివిజన్లో అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళాము. ఒక కమ్యూనిటీ హాల్స్ కానివ్వండి, స్ట్రీట్ లైట్స్ కానివ్వండి, రోడ్స్ కానివ్వండి, పార్కులు కానివ్వండి, ఎన్నో పార్కులు కూడా సుందరీకరణగా మేము చేసుకోవడం జరిగింది. చూశారు కదండి. అంటే ఒక వ్యక్తి యువ నాయకుడిగా లక్ష్మణ్ గారిని ఫాలో అవుతున్న వినయ్ గారు వాళ్ళ మిస్సెస్ పావని గారు కార్పొరేటర్గా ఉండి 40 కోట్ల అభివృద్ధి పనులు గాంధీనగర్ డివిజన్కి చేయగలిగారు. అనేక రకమైన స్పోర్ట్స్ని కండక్ట్ చేయడానికి తమ వంతు లక్ష్మణ్ గారి ఆధ్వర్యంలో పనిచేస్తాము. ఎప్పుడూ ఈ యొక్క క్రీడల్ని కంటిన్యూగా నిర్వహిస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. చూద్దాం ఇంకెవరెవరు ఈ క్రీడల్లో సాయంత్రానికి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. మరి కాసేపట్లో లక్ష్మణ్ గారు ఇక్కడ విచ్చేస్తూ ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడదాం.